వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 2025 జనవరి 3 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి పిల్లలు కనుక మనం చూస్తే అంటే ఏ లెటర్ తోటి పేర్లు పెడితే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ ఏ నెంబర్ అందులో యాడ్ అయ్యి ఉంటే పాజిటివ్స్ ఉంటాయి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అనేది తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సో వీడియోస్ అయితే చాలామంది ఓన్ చేసుకున్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అని. ఎందుకంటే పెద్ద జర్నీ, ప్రతి జర్నీలోనూ ప్రతి ఇయర్ మనకి చాలా కొత్తగాను, దాంతోపాటు పాజిటివ్ వైబ్స్ అనుకుంటాను ఎవ్రీ టైమ్. బ్లెస్సింగ్ ఫర్ మీ యు ఆర్. జనరల్గా 2025 స్టార్ట్ అయింది కాబట్టి జనవరి 3 పుట్టినటువంటి వాళ్ళది మామూలుగా మాట్లాడుకుంటే ఏ లెటర్ తోటి ఏ నెంబర్లోకి పెడితే బాగుంటుందంటారు? సో ఫస్ట్ జనవరి 3, 2025 అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే పుట్టిన డేట్ని బర్త్ నంబర్ అంటాం. సో 3 ఈజ్ ద బర్త్ నంబర్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బర్త్ 3 Jan 2025 మొత్తం కూడితే 4 వస్తుంది. సో వీళ్ళ డిస్నీ 4. సో ఫస్ట్ 25 years నడిపించేది బర్త్ నంబర్. 25 తర్వాత కంట్రోల్ మొత్తం తీసుకునేది డిస్నీ నంబర్. సో రెండు ఇంపార్టెంటే. ఈ బర్త్ డిస్నీ ఆటలో మన నంబర్స్ కానీ బాగా పెట్టుకోగలిగితే పిల్లలకి వాళ్ళ సక్సెస్. చాలామంది ఏమంటే, సార్ మా పిల్లోడు మాట వినడు, కోపిస్తోడు, గలాటలు చేస్తాడు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మనం మంచి పేరు పెట్టలేదు. మంచి పేరు పెడితే రాముడు, మంచి బాలుడు. ఖచ్చితంగా మంచి నంబర్స్ పెడితే మంచిగా ఉంటారు. సో ఇక్కడ లోషో గ్రిడ్ తీసుకుంటే 492 357 816 దిస్ 9 నంబర్స్ గేమే జీవితం. దీంట్లో ఎనీ 2 lines ఫిల్ అయితే, కొంతమందికి అయితే ఒక్క లైన్ కూడా ఫిల్ కాని వాళ్ళు చూశాను నేను. వాళ్ళు ఏది పట్టినా వాళ్ళు వెళ్ళి భూమి కొనాలని పోతే కూడా ఆ ల్యాండ్ ఇద్దరికో ముగ్గురికో అమ్మేసి ఉంటారు. అపార్ట్మెంట్ కొంటే మొత్తం లీకులు, ఆ ఇంట్లో ఉండలేక పడుతుంటాయి, పైనుంచి చీల్ది సిమెంట్ పడతా ఉంటుంది, ఆ ఇంట్లో ఉండలేక ఖాళీ చేసేస్తారు. అంటే ఎక్కడికి పోయినా వాళ్ళకి బ్యాడ్ లక్కే, ఒక లైన్ కూడా ఫిల్ కాని వాళ్ళకి. ఇప్పుడు ఏమంటే మనం న్యూమరాలజీ పరంగా కొన్ని లక్షల మంది పిల్లలకి పేర్లు పెట్టాం. అంటే ఈ లోషో గ్రిడ్ పక్కన పెట్టుకుంటాము. ఏ నంబర్ మిస్ అయ్యింది, దానివల్ల వాళ్ళకి ఏమేమి లాసులు ఉంటాయి. సో ఆ పిల్లవాడి పేరులో ఎన్ని లెటర్స్ పెట్టి సంఖ్యాబలం ఎలా పెడితే ఆ గ్యాప్స్ మనం ఫిల్ చేయొచ్చు. సో దేవుడు ఏమంటే పుట్టుక అంతా ఆయన చేతిలో పెట్టుకున్నాడు, ఒక నామం మాత్రమే మన చేతిలో పెట్టాడు. సో 3/1/2025 పుట్టిన వాళ్ళకి 3/4. 3 అంటే బృహస్పతి, దేవతల గురువు, జూపిటర్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. సో పిల్లోడు తెలివైన వాడు, బాగా ఎక్స్పాండ్ అవుతాడు, గురువులాగా, టీచర్ లాగా, ప్రొఫెసర్ లాగా, ఏ రంగంలో వెళ్ళినా డబ్బులు బాగా సంపాదిస్తాడు. 4 అనేది కుబేర సంఖ్య. వీడికి 4 వల్ల నిజాయితీ, కష్టపడే గుణం, ఎవరు ఎదుటి వాళ్ళు చేసేది చూసి కూడా నేర్చుకునే ఏకసంతాగ్రహీలుగా ఉంటారు. సో 3/4 ఈస్ వెరీ వెరీ లక్కీ. ఇక్కడ మిస్ అయ్యే నంబర్స్ వచ్చేసి మెయిన్గా 7, 9, 4 మిస్ అయిపోతున్నాయి. ఈవెన్ 6 మిస్ అవుతూ ఉంది, 8 మిస్ అవుతూ ఉంది. ఈ మిస్సింగ్ నంబర్స్ని పేరు రూపంలో పెట్టుకోవాలి. సో వీళ్ళకి పేరు పెడితే ఏ లెటర్, జే లెటర్, వై లెటర్, ఎస్ లెటర్, సి లెటర్, ఎల్ లెటర్ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటాయి. వీళ్ళకి UVN DMతో వద్దు. సో UVWNDM ఈ లెటర్స్తో పెట్టుకుంటే సముద్రాన్ని ఈదినట్టే ఉంటుంది. కష్టాలే ఉంటాయి, సముద్రం ఈదలేము, వస్తూనే ఉంటుంది సముద్రం. సో కష్టాలు వస్తూనే ఉంటాయి. సో ఈ మిస్సింగ్ నంబర్స్ని మనము పేరు రూపంలో పెట్టుకొని, మెయిన్గా వీళ్ళకి 7 లెటర్స్లో పేరు పెట్టగలిగితే, అంటే 3న పుట్టారు, 3 ముళ్ళు, నెక్స్ట్ 7 అడుగులు వేయాలి. సో 3లో పుట్టిన వాళ్ళని నా రీసెర్చ్లో 7 అక్షరాల్లో పేరు పెడితే అద్భుతాలు సాధిస్తారు. తెలివి, అంటే సముద్రాలు దాటాలి, అంటే ఫారెన్ వెళ్ళాలి, చదువుకోవచ్చు, జాబ్స్ చేయొచ్చు, దే ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. 3లో పుట్టిన వాళ్ళకి 7 లెటర్స్లో పేరు పెట్టగలిగితే, 7 లెటర్స్లో పేరు కానీ 9 నంబర్లో పెడితే ఆ 9 అనేది ఇంకా తిరుగులేని శక్తి. సో వీళ్ళకి 7 లెటర్స్లో 9 నంబర్ పెట్టగలిగితే, ఆర్ 9 letters 7 నంబర్ పెట్టగలిగితే ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిపూర్ణమైన లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క నంబర్ మిస్ అయితే ఒక్కొక్కటి. 1లో లీడర్షిప్ క్వాలిటీస్, 2 is love and marriage, 3 knowledge, wisdom,
4 ఇస్ మనీ. సో 5 కమ్యూనికేషన్ స్కిల్స్, చాలా మంచి కమ్యూనికేటర్ అండ్ ఈజ్ వెరీ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. 6 లగ్జరీ లైఫ్. 7 కేతు వల్ల అసలు వీళ్ళకి విపరీత నాలెడ్జ్ ఉంటుంది, ఫ్యామిలీకి అటాచ్మెంట్. 7 వారికి లేదా అమ్మాయి భర్తకి ఎంత హానెస్ట్గా ఉంటారంటే ఎక్కడున్నా తిన్నావా 7 ఉంటే కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంటుంది భార్యాభర్తలకి. 30 ఏళ్ళు పెళ్ళి 40 ఏళ్ళైనా కూడా కొత్తగా పెళ్ళైన జంటలాగే ఉంటారు 7 నంబర్ ఉంటే. అందుకే యూజువల్గా నేను ఏమంటానంటే చాలామందికి పేరు 7 లెటర్స్లో పెట్టుకోండి. నా పేరులో కిరణ్ నెహ్రూలో కిరణ్ 7 లెటర్స్, ప్రభాస్ 7 లెటర్స్, ఇన్ఫోసిస్, కోల్గేట్, క్లోజప్, థమ్స్అప్, హెవెల్స్, కజారియా, శాంసంగ్, ఆల్ టాప్ కంపెనీస్ ఆర్ 7 లెటర్స్. డబ్బు, సృష్టి, ఈవెన్ అమెరికా ఇస్ 7 లెటర్స్. 7 అంటే 7 కొండల వాడు, 7 అంటే జీసస్, 7 అంటే బిస్మిల్లా. సో 7 లెటర్స్లో కానీ వీళ్ళ పేరు పెట్టుకుంటే ఈ పిల్లలకి అద్భుతంగా ఉంటుంది. 8 ఇస్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ మనీ. చాలామంది 8 అంటే సేన్ అనుకుంటారు. 8లో పుట్టిన వాళ్ళు వెళ్తున్నారు తెలంగాణ పర్టికులర్గా నాన్ స్టాప్గా. రాజశేఖర రెడ్డి 8, కేసీఆర్ గారు 17, 8, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 8. సో 8 ఇస్ ఫార్ స్ట్రెంగ్త్, మనీ. 9 ఇస్ ఫార్ హ్యుమానిటీ అండ్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ అండ్ దే కెన్ హ్యావ్ ఫారెన్ టూర్స్ ఆల్సో. 7 and 9 ఫార్ ఫారెన్ టూర్స్. ఈ నెంబర్లో ఉన్నోళ్ళు. సో పిల్లలకి ఏ నెంబర్ మిస్ అయింది ఈ 3/4కి చూసుకొని నేను అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి ఏ నెంబర్స్ మిస్ కాకూడదు, ఎన్ని లెటర్స్లో ఉండాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటాను. వీళ్ళకి అమెథిస్ట్ అండ్ గోమేధికం వేస్తే ఈ బాడీలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ కట్ అయిపోతాయి. ఈ 4 వల్ల ఏమంటే పని అవుతుందా కాదా, నాకు సక్సెస్ వస్తుందా రాదా అన్న డౌట్ ఉంటుంది. డౌట్లోనే ఫెయిల్యూర్స్ వస్తాయి. సక్సెస్ వస్తుంది, నేను ఫస్ట్ క్లాస్ కొడతాను అంటే ఫస్ట్ క్లాస్ ఎదుగుతాడు, లేదా 3rd క్లాస్ ఎదుక్కుంటా రావాల్సి వస్తుంది. 3/4లో గోమేధికం వేస్తే గండాలు, సర్పదోషాలు, శని దోషాలు, అపమృత్యు గండాలన్నీ తొలగిపోతాయి. అలా మీద అమెథిస్ట్ మెడలో డాలర్ రూపంలో వేసేయండి. గ్రీన్ అవాయిడ్ చేయాలా ఈ 3/4 వాళ్ళు. అండ్ 6 నంబర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. 6, 15, 24లో ముఖ్యమైన పనులు చేయకూడదు. వీళ్ళున్న దగ్గర గ్రీన్ కలర్ వైబ్రేషన్స్ ఉండకూడదు. కలర్ థెరపీలో వీళ్ళకి ఎక్కువ యాష్ కలర్, బ్రౌన్ కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్స్ పడితే వీళ్ళ ఎనర్జీ యాక్టివ్ అయిపోతుంటారు అనమాట. సో మన పిల్లలకి ఏది పడుతుంది ఏది పడదో చెక్ చేసుకొని ఆ కలర్స్ వాడి, లక్కీ స్టోన్స్ వాడి సంతకం ఎలా చేయాలి. ఇప్పుడు 2 పేర్లు ఉన్నాయి పిల్లోడికి, ఏ పేరు ఎక్కువ పిలవాలి, ఆధార్లో పేరు ఎలా ఉండాలి, ఇంటి పేరు ఎలా ఉండాలి, ఇవన్నీ నేను డిజైన్ చేస్తాను. సో అవన్నీ పెట్టడం వల్ల లైఫ్ ఒక రాచరికం. పిల్లోడు చాలా బాగా ఎదుగుతాడు. మన వంశానికి, దేశానికి మంచి పేరు తెచ్చేలాగా నేను ఆ పేరు తీర్చిదిద్దాను అనమాట. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి
కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఇతను చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.